నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పచ్చడి చాలా చాలా ఈజీ పెట్టడం అండ్ అలానే టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి చేసుకుంటే ఒక 6 నెలల వరకు కూడా నిల్వ ఆగుతుందండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న 2 మామిడికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయలని ఎంచుకున్నప్పుడు బాగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ముచ్చుకుల్ని కట్ చేసుకుని ఇప్పుడు దానిపైన ఉన్న తొక్క మొత్తం అంతా కూడా పీల్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని మామిడికాయలు అయితే తీసుకుంటారో అన్నిటికి కూడా ఇలానే చేసుకుని ఆ తర్వాత వీటిని తురుముకోండి. మరి చిన్న తురుము అయితే మనం తింటున్నప్పుడు లైట్గా ముక్కల్లా తగలవు కాబట్టి కొద్దిగా పెద్దగా తురుముకోండి. తురుముకున్నది మన ఇంట్లో ఏదైనా కప్తో కొలుచుకుంటే 4 ఇంతలు అయ్యేలాగా చూసుకోండి. అలా చూసుకోవడం వల్ల మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయడం చాలా చాలా ఈజీ అవుతుంది కాబట్టి 4 ఇంతలు అయ్యేటట్టు చూసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని వీటిని సిమ్లో దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కప్పుంపావు దాకా కూడా నూనెను వేసుకోండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిని మొత్తం అంతా కూడా ఇలా పాయల్లాగా తీసుకుని తొక్కలు తీసుకుని దీంట్లోకి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కావాలంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ అంత మెంతులు, 3-4 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే తాలింపులోకి వేసుకోవాలి. వీటినన్నిటిని కూడా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే 2-3 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఆ వేడికి ఎండుమిరపకాయలు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆన్లో ఉంచాల్సిన అవసరం లేదు. వీటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. మనం ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకున్నాం కదండి, అవి చల్లారిన తర్వాత ఇలా రోలులో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తాలింపు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడి తురుము అంతా కూడా వేసుకుని అలానే ఆవాలు, జీలకర్ర, మెంతుల పిండి వేసుకుని ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా కూడా ఉప్పు, 1 కప్పు దాకా కూడా కారాన్ని వేసుకోండి. ఈ కారం కూర కారం కాదండి, పచ్చడి కారం. అంటే ఓన్లీ ఎండుమిరపకాయలతో ఆడిస్తారు, లేదంటే బయట ప్యాకెట్లైనా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుని ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఫస్ట్ కలుపుతున్నప్పుడు నూనె సరిపోలేనట్టు అనిపిస్తుంది కానీ తర్వాత నూనె చాలా బాగా పైకి తేలుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు పక్కకు పెట్టేసుకోండి. 1 గంట అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే చక్కగా ఇలా నూనె పైకి తేలుంటుందండి. అండ్ మనకు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ అవుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోకి వెళ్దాం.